ఇది నిజంగానే మనం అందరము దుఃఖించదలసిన విషయం ఈరోజు. ఎందుకంటే సార్ రమణమూర్తి సార్ గారిని నిజంగా ఒక హిందూ ధర్మం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు, మనుషుల సొంతం అనే దాంట్లో పోరాడుతున్న మన సార్ని ఆ విధంగా చేయడం అనేది రియల్గా మనం చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఆ, నేను ఈరోజు మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. నేను నాకు వేరే పనిలో ఉండడంలో చూడలేదు. సో ఈ రోజున హిందువుల మీదనే హిందువులు దాడి చేస్తున్నారు. ఆ విధంగా తీసుకొచ్చారు ఈ ప్రభుత్వాలన్నీ. ముందు నుంచి గత 13 సంవత్సరాలుగా ఇది ఎక్కువైపోయింది. ఒక మోడీ గారు దేవుణ్ణి తనను తీసుకుంటూ చిన్న పిల్లాడి వేషంలో వేసి, ఈయనేమో దేవుళ్ళలాగా పెద్ద పెద్ద విగ్రహాలుగా, అంటే ఆ పోస్టర్ చూస్తే మనం అర్థమవుతుంది దేవుళ్ళు మనల్ని నడిపిస్తున్నారా లేకపోతే మనం దేవుళ్ళు నడిపిస్తున్నారా. విశ్వగురు అనే పేరుతోని ఈ రోజున దేవుణ్ణి అంత అవమానిస్తున్నా కూడా మన హిందువులుగా మనం ఎందుకు వచ్చేసి ఆ రోజు అడగలేదు. సార్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు, అయినా కూడా ఇప్పటికీ మనం ఎందుకు మారట్లేదు. మొన్నటికి మనల్ని చూస్తే వచ్చేసి నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడైన ఆయన ఏంటిది బీజేపీ ఒక వాహనం ముందట శ్రీ ఆంజనేయ స్వామిని వచ్చేసి వేషం పెట్టించేసి జెండా చేతుల్లో పెట్టేసి బీజేపీ జెండా చేతిలో పెట్టేసి ఆ విధంగా అవమానిస్తున్నంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వము దేవుళ్ళనే మేము వచ్చేసి ఆట ఆడిస్తున్నాం అని చెప్పడానికి చెప్తున్నారా? అంటే ఆ విధంగా మన దేవుళ్ళని అవమానిస్తున్నాం. మనం ఇంకా ఎందుకు వచ్చేసి మనకెందుకు రక్తం ఎందుకు మరగట్లేదు, మనం ఎందుకు వచ్చేసి ఈ విధంగా ఉంటున్నాము ఒకసారి మనం ఆలోచించాలి. నేను చాలా వీడియోలలో మాట్లాడతాను, దేవుడు ఎవరికి ఏ పార్టీకి సొంతం కాదు, మనందరి సొంతం. అది హిందూ, ముస్లిం, క్రైస్తవ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళు వాళ్ళ రూపంలో పూజిస్తున్నారు. దాంట్లో తప్పేమి ఉంది. కానీ ఈ రోజున వచ్చేసి కనీసము ఇంకొక విషయం, నేను విశ్వబ్రాహ్మణుల అమ్మాయినే. సో నేను ఒక విషయం సార్లో వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు, బట్ కొంతసారి నేను అడగదలుచుకున్నా. ఒక తల్లి చనిపోతే కనీసం తలనీలాలు కూడా తీయకుండా సూతకంలో ఉండి ఏ విధంగా దేవుణ్ణి అవమానిస్తాడు. దేవుని గుడిలో వెళ్ళేసి మన రామచంద్రుని విగ్రహాన్ని ఆ విధంగా నిలబెట్టడం తప్ప కాదా? నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు. ఈ రోజున తను సార్ మాట్లాడిన దాంట్లో ఈ విధంగా తప్పు చేస్తున్నారు అని చెప్పి బీఆర్కే న్యూస్లో మన మన శ్రీకృష్ణుడు తల అంటే శిరస్సు అంటాము, తెలుగులో తల అని అంటాము. దాన్ని తీసేసి మోడీ గారి తల పెట్టిరని చెప్తుండగానే తను ఆవేశపడి ఎవరైతే అలా పెట్టారో, ఎవరైతే దేవుణ్ణి అవమానించారో వాళ్ళని కొట్టాలి ఈయన పోయి. కానీ చెప్తున్న సార్ని ఆ విధంగా కొడుతున్నాడంటే వాడికి మైండ్ ఉందా, అసలు పని చేస్తుందా? వాడు మతోన్మాదియా లేకపోతే దేశ ఉన్మాదియా? బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్సీ ప్రభుత్వం, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ వాదులు ఈ విధంగా చేయమని వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారా? డబ్బులు ఇస్తున్నారా? దేశ విద్రోహాలుగా మారమని వీళ్ళని ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున. సో దయచేసి ఇప్పటికైనా మనందరం ఒకటే. దేశంలో ఏ దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పోలుస్తారు, దేవుళ్ళందరూ సమానమే. కానీ ఈ రోజు హిందూ పేర్లు చెప్పుకొని హిందువులనే అవమానిస్తూ ఈ రోజు హిందువులనే ఈ విధంగా కొడుతున్నారంటే రేపు పొద్దున ఈ బీజేపీ ప్రభుత్వం ఇక మీద తెలంగాణలో వచ్చినా ఇంకెక్కడ వచ్చినా వాళ్ళు హిందుత్వం వచ్చేదాకా మేము ఇలానే చేస్తామని చెప్పేసి దాడులు చేస్తున్నారు. సార్ అంతకుముందు కూడా చాలాసార్లు నేను విన్నా, సార్ రికార్డ్స్ కూడా విన్నాను, సార్ మాట్లాడినాను. బెదిరిస్తున్నారంటే రేపు పొద్దున మనల్ని బెదిరించారని నమ్మకం ఏంటి? మనం హిందువులమే, మనల్నే కొడుతున్నారు కదా. మీకు రావచ్చు, ఇంకెవ్వరికైనా రావచ్చు ఈడ. సో ఇప్పటికైనా మనందరం వచ్చేసి ఏకదాటిగా మనుషులం మనం ముందు ముఖ్యంగా. సో ఈ విధంగా ఇక మీద ఏ రాజకీయ పార్టీ, ఈవెందో నేను మా పార్టీ ఏ రోజు దేవుడి పేరు చెప్పుకొని ఏది అడగలేదు, చేయలేదు. ఈవెన్ మా పార్టీ కూడా అలా చేసినా కానీ ఖచ్చితంగా నిలయాల్సిన బాధ్యత మనకుంది. నేను దానికి కూడా ఒప్పుకుంటున్నాను. ఏ రాజకీయ పార్టీకి దేవుడు వచ్చేసి మద్దతు ఇవ్వడు. ఆ విధంగా రాజకీయ కోసం ఏ పార్టీ యూజ్ చేసుకున్నా కూడా ఇప్పటి నుంచి బ్యాన్ చేసే విధంగా మనందరం వెళ్ళాలి, మనందరం పోరాడాలి. ఇక మీద శ్రీరాముని కానీ ఆంజనేయుని కానీ ఇంకేదైనా బజరంగ్ దళ్ అని ఏదో పేరు చెప్పుకుని ఇవన్నీ ఏ పేర్లు దేవుడికి సంబంధించిన ఏవి వాడకూడదు రాజకీయవేత్తలు. దానికి మనం కోర్టు దాకా వెళ్దామా లేకపోతే మనందరం పోరాడదామా, రోడ్ల మీదకి వద్దామా? వద్దాం, కానీ మన దేవుళ్ళని రక్షించుకుందామని చెప్పేసి నేను ఈ సభాముఖత తెలియజేస్తున్నాను. మనందరం ఇక మీద దేవుళ్ళను అవమానిస్తే ఊరుకునేదే లేదు. అదే విధంగా దేవుళ్ళ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరిని సార్ ఆ విధంగా చేసినందుకు నేను నిజంగా చెప్తున్నాను. నేను పార్టీ తరఫు నుంచి చెప్పట్లే, ఈ రోజు వాడు సార్ను చెప్పు తీసుకొని కొట్టినందుకు వాడిని చెయ్యి నరకాలని నేను చెప్తున్నా. ఎందుకంటే
ఇంకొకరు చేయకుండా ఉంటారు సార్. ఈ విధంగా దాడులు చేస్తుంటే రేపొద్దున ఇంకొకరు మాట్లాడతారు, చంపేస్తారా, రేపొద్దున కొట్టారు, ఇంకేమో చంపితే అప్పుడు ఏం చేయాలి? ఇంకొకరికి శిక్ష పడాలి అంటే ఒకటి జరగాల్సిందే, తప్పదు. ఏం చేద్దాం అంటే మళ్ళీ చేసేటట్టు ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఇంతే కదా వదిలేస్తారు. మీరు దయచేసి మీరు వదిలేస్తున్నారు, కానీ ఇంకొకరికి జరగముందుకే మనం దీన్ని వచ్చేసి ఖండించాలని చెప్పి చెప్తున్నాను. ఇది నా అభిప్రాయం. నేను పార్టీ కోసం మాట్లాడట్లేదు, ఎవరి కోసం మాట్లాడట్లేదు, నా అభిప్రాయాన్ని తెలియజెప్పాను. ఇంకొకసారి ఇలాంటి దాడులు ఆపాలి అంటే వానికి ఆ శిక్ష పడాల్సిందే అని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.